హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే ఒక ట్రిప్ గురించి. మా ఫ్యామిలీ అందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాము. మేము రేపు ఎర్లీ మార్నింగ్ తిరుపతి వెళ్తున్నాం అనమాట. దాని తర్వాత అరుణాచలం, దాని తర్వాత పాండిచేరి. అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది, చూసేయండి. రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము మా కార్కి పూజ చేసుకొని మా జర్నీని స్టార్ట్ చేసాం. అయితే దారిలో వెళ్ళేటప్పుడు విజువల్స్ మాత్రం చాలా బాగుండే, చాలా ఎంజాయ్ చేసాం నేచర్ని. సో దాని తర్వాత మేము లంచ్ చేయడానికి మామిడి చెట్టు తోట దగ్గర ఆగాము. చాలా బాగుండే. 5 o'clockకి అలా మేము తిరుపతికి రీచ్ అయ్యాము. వచ్చిందండి వయ్యారి. మేము సన్సెట్ టైంకి కొండ ఎక్కుతుండే, సో వ్యూ చాలా బాగుండే. మేము చాలా ఎంజాయ్ చేసాము. రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత వెదర్ బాగుందని మేము అలా బయటకు వచ్చాము. లైన్ కనిపించింది, సర్వదర్శనం లైన్ చాలా పెద్దగా ఉండే. కానీ మార్నింగ్ లేసే వరకు మేము ఆ లైన్లో నిల్చుంటామని మేము అస్సలు అనుకోలేదు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. టికెట్స్ కోసం వచ్చాము, టోకెన్ కోసం వచ్చాము. ఇక్కడ ఇస్తారేమో అని. వాళ్ళేమో మార్నింగ్ 3 o'clockకి 4 o'clock వచ్చి నిలబడితే వాళ్ళకి ఇప్పుడు దొరికింది. మేము ఇప్పుడు వచ్చి నిలబడ్డాం, లేవని చెప్పేసి పంపించేస్తున్నారు. చూడండి ఎంత బాగా రెడీ అయ్యారు. రెడీ అయిందంతా వేస్ట్ అయిపోయింది. మేమంతా రెడీ అయిపోయినాం, అంతా వేస్ట్ అయిపోయింది. కార్ తీసుకొని రా. అది కొండ. ఇగో ఇది మా కారు. ఇప్పుడు మేమైతే లైన్లో నిలబడి వెళ్ళాలి దర్శనం. చూడిటు 24 hours అంట గాయస్. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళాల్సి 24 hours తర్వాత మాకు దర్శనం అవుతుంది. Summer is better, friends. 18 hours అయింది గాయస్. చూడండి గాయస్, లైన్ లో ఆకలేస్తుందని చెప్పేసి ఉగాది రోజు మేము తిరుపతికి వెళ్ళాం కాబట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు. అలాగే ఫుల్ రష్ కూడా ఉండే. కాకపోతే మాకు దర్శనం చాలా బాగా జరిగింది. రావట్లేదే. నటనకు నవత తరగని యువత నీరస హృదయం రాయని కవిత. హాయ్, తిరుపతి కంప్లీట్ అయిపోయింది. అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. హాయ్ ప్రదక్షిణ. హాయ్. మంచిగా దర్శనం అయింది, బాగా అయింది దర్శనం వెంకటేశ్వర స్వామి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఎక్కడికి వచ్చాం చెప్పు. అరుణాచలం వచ్చాము. అరుణాచలం
గెస్ట్ చేయండి ఎక్కడికి వచ్చామో. ఆల్రెడీ తెలుసు, అరుణాచలం వచ్చా. అదనమాట. అరుణాచలం దర్శనానికి వెళ్తున్నాం. గట్టి మాట్లాడు. మేము ఇప్పుడు అరుణాచలం దర్శనానికి వెళ్తున్నాము. అక్కడ ఎంత టైం పడుతుందో మాకు తెలియదు ఇంకా. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. ఓకే, ఇప్పుడు మేము లైన్లోకి వెళ్తాము. దర్శనానికి ఎంత టైం అవుతుందో తెలీదు. స్కేల్ కూడా తీసుకెళ్తున్నాము లైన్ కొట్టడానికి. ఉందరా అసలు నీకు బుర్రుందా? అదనమాట స్టోరీ. ఈయన జోక్స్ ఏం పట్టించుకోకండి ప్లీజ్. ఇగ్నోర్ దిస్. మళ్ళీ లైన్లో కలుద్దాం. బాయ్. అరుణాచలంలో మాకు దర్శనం కుదరలేదు, చాలా రష్ ఉండే. ఇంకా వీకెండ్ కాబట్టి జనాలు చాలా ఎక్కువ వచ్చారు. సో మేము ఆటో మాట్లాడుకొని గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాము. అన్ని లింగాలని దర్శించుకున్నాము. నిధులు చెప్తుంది అఖిలమ్మ. ఇప్పటిక వీడియోలో మీరు గమనించినట్టయితే అఖిలమ్మ నిధులు చెప్తుంది. ఏమని చెప్తుంది చెప్పు. లేని వాళ్ళు తింటారు, అన్నదానం అవుతుంది అనమాట. అక్కడ తిందాం దా అంటే లేని వాళ్ళు తింటారు, మనం ఎందుకు అంటుంది మనం బయట తింటాం కదా అని అన్నది. అది ఇప్పుడైతే మనం ఆరోవెల్లి బీచ్కి వచ్చేసినాము. దగ్గరలో నా ముఖం చూపి. ఆరోవెల్లి బీచ్కి వచ్చేసినాము. ఇక్కడే దగ్గరలో ఒక విల్లా తీసుకున్నాము. సూపర్ ఉంది విల్లా. మీకు అక్కడికి వెళ్ళినాక చూపిస్తాము. యాక్చువల్లీ నేను నైట్ మేము అలసిపోయి చూపించలేకపోయినాం. మేము నిన్న నైట్ ఇక్కడికి రీచ్ అయినాం పాండిచ్చేరికి. సో అలసిపోయినాం కాబట్టి మేము ఏం తీయలేదు. ఇప్పుడు మేము అన్ని చూపిస్తాం. ఇప్పుడైతే మేము ఒక బీచ్కి వచ్చాం. సూపర్ ఉంది వ్యూ. మీరు మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వచ్చినాం. సూపర్. బాగానే తీసాను కదండి, నేను బాగానే తెస్తాను కదా మామూలుగా. చూడండి గాయస్, మా ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వీళ్ళైతే ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా చేసేస్తారు. వ్యూ అయితే చాలా 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 బాగుంది. దాని పేరు ప్రింట్ పొడి. ప్రింట్ అంటే ఫింగర్ ప్రింట్, పొడి అంటే ఉష్క పొడి. రెండు కలిపి పెడితే ప్రింట్ పొడి. ఉన్న విల్లా పేరు సీక్రెట్ టస్కన్ గార్డెన్. సో ఇది ఫ్రెండ్స్కి అయినా ఫ్యామిలీకి అయినా చాలా బాగుంది. బేసిక్ ఫుడ్ యూటిలిటీస్ కోసం ఈ విల్లా వాళ్ళు ఒక ఓవెన్, ఇండక్షన్ స్టవ్, రెఫ్రిజిరేటర్ ఇవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు.
మేమైతే రెడీ అయిపోయినాం. బీచ్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి మేము మళ్ళీ ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీకి వెళ్తున్నాం. కొంచెం అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి కదా. మ్యాంగ్రూవ్ బోటింగ్ ఇంకా ఫ్రెంచ్ కాలనీ. నాకేం బాగుందా? బాగానే ఉంటుంది అనుకో, నేను పెట్టుకున్నా కాబట్టి. మేమైతే ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసినాము. కనిపిస్తుందా నేను? హాయ్ చెప్పండి. ఏంటో హాయ్ చెప్పు నువ్వు కూడా. అలా ఇంగ్లీష్లో చెప్పాలా? Hi Sagar, what is sudden surprise? We just now came to mangrove boating. It's starting now, so we'll get back to you in 2 minutes. Oh my God, it's starting! Are you excited? Yeah. Excited? Yes. Loud. Yeah. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Very good. Oh, then. Oh my God, boats are crashing. చాలుగా. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. సో అందరు పెట్టుకున్నారు కదా బటన్స్. అందరికి పెట్టుకోవడానికి ఏంటంట. ఓకే, సో ఐ విల్ షో యూ ద వ్యూ. ఇట్స్ వెరీ నైస్. ఇంగ్లీష్ వద్దంటారు. టాక్ సంథింగ్. వాట్ ఈస్ దట్ అంటే ఇప్పుడు బోట్ దింపిండు కదా, లోపల వెళ్ళి చూడమని. అక్కడ ఏమి ఉండదు, జస్ట్ ఒక ఇరిగిపోయిన బిల్డింగ్ ఉంటుంది. అది చూసేసి వచ్చేసాడు అంతే. ఇది చూడడానికి వచ్చినాం మేము. ఇంకో ఎలిమెంట్ ఉంది ఇక్కడ, ఎవరికి తెలియదు ఇది ఉందని కూడా. ఇట్లా కూర్చొని తినేది అనుకుంటారు, కానీ ఇది ఒక పురాతనమైన బావి అంట. చరిత్ర చెప్తాడంట. ఉందా? అదే మమ్మీ కాదు, చరిత్ర చెప్తున్నావు నువ్వు చెప్తున్నావు. ఒక అమ్మాయి లవ్ చేస్తుంది, వాడి నుంచి పెళ్లి చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి ఇంట్లో దూకేస్తే రజనీకాంత్ బాయిని మూసేస్తుంది. కారణంగా ఆ బావి తెరవాల్సి వచ్చింది, చూసావా? సినిమా అదే బాయి, నరసింహ బాయి. డిస్క్లైమర్. బోటింగ్ అయిపోయిన తర్వాత మేము ఈడెన్ బీచ్ దగ్గర ఉన్న సీ ఫుడ్ని తినడానికి వచ్చాము. అక్కడ చాలా వెరైటీస్ ఉండే, మేము కూడా ట్రై చేసాము. చాలా బాగుంది. బీచ్ నుంచి విల్లాకి వచ్చి రెస్ట్ తీసుకొని మార్నింగ్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. బాయ్. లైక్ చేయండి.